ఆవేశంలో మన నిర్ణయాలు చాలా తప్పుడు అడుగులు వేస్తుంటాయండి. మీరు గమనించండి. భర్త తిట్టాడని కారణం లేకుండానే భార్య సూసైడ్ చేసేసుకుందంట. ఆ భర్త బయటకు వచ్చి ఏడుస్తున్నాడు, పొరపాటునన్నానండి, ఇంత చేసుకుంటుందని నాకు తెలీదు. ఇద్దరు బిడ్డలంట. ఆ బిడ్డలు అనాథలు అయిపోరు. ఆ మూర్ఖురాల పని చేసే ముందు కనీసం పిల్లల కోసం ఆలోచించొద్దు. ఆవేశపూరితమైన నిర్ణయాలు అందరూ తీసుకోవట్లేదండి. చిన్న మాటకే పెట్టి రెడీ సూట్ కేసు ఎందుకు కొనివ్వకుండా అంటాను నేను. పిల్ల అవుతున్న వాళ్ళు సూట్ కేసులు ఇవ్వకండి అమ్మ. మళ్ళీ నీ సూట్ కేసు వద్దంటుంది. మా అమ్మ వాళ్ళకు అన్న సూట్ కేసు ఉంది నాకు అంటుంది ఆవిడ. చిన్న మాటకే సూట్ కేసు వచ్చుకెళ్ళిపోతుంది ఆవిడ. చిన్న మాటకి కోపగిచ్చుకెళ్ళిపోతాడు ఈయన. కానీ ఆ చిన్నపాటి ఆవేశాల్లో ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారండి చాలా మంది. కొంతమంది ఇలాంటి చంపుకోవడాలు చంపేడాలు చేయరు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే చేతులు ఉన్నాయి గెరేసాడని చేస్తారు. ఏమొచ్చి కోపం వచ్చి 40,000 రూపాయల ఫోన్ అమాంతంగా గెరేసేద్ది ఇవిడి. దాన్ని కొనడానికి నువ్వు ఎన్ని తిప్పలు పడి ఉంటావు. జ్ఞానం ఉండొద్దు కోపంలో అలాంటి తప్పుడు పనులు చేయడానికి. మనిషి అంటే ఎవడని నాకు తెలిసి చెప్తున్నాను, కోపాన్ని అణుచుకున్నవాడే మనిషి, కోపంలో ఆలోచించిన వాడే మనిషి.